బంగారపు బల్లిని ముట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? పురాతన కాలంలో గౌతమ మహర్షి తపస్సు సత్యనిష్టకు ప్రతీకగా లోకమంతా ప్రసిద్ధి చెందాడు. అతని ఆశ్రమం ధర్మబోధకు కేంద్రంగా ఉండేది. అనేక మంది శిష్యులు వేదాధ్యయనం చేస్తూ గురుసేవలో నిమగ్నమై ఉండేవారు. వారిలో 2 శిష్యులు ఎంతో తెలివైన వారు. కాలక్రమేణా వారి అహంకారం, అసూయ పెరిగిపోయాయి. ఒకరోజు గౌతమ మహర్షి ఆశ్రమం వెలుపల తపస్సుకు వెళ్లిన సమయంలో ఆ 2 శిష్యులు ఆశ్రమంలో గందరగోళాన్ని సృష్టించారు. గురుపత్నిపై అనుచితమైన అపవాదాన్ని ప్రచారం చేసి ఆశ్రమ పవిత్రతను భంగం చేశారు. ఈ పాపకార్యం దేవతలకు తెలిసి ఆశ్రమంలో అశాంతి ఏర్పడింది. తపస్సు ముగించుకొని తిరిగి వచ్చిన గౌతమ మహర్షి సత్యాన్ని గ్రహించాడు. గురుద్రోహం, అసత్య ప్రచారం అత్యంత ఘోరమైన పాపమని భావించిన మహర్షి ధర్మశిక్ష విధించాడు. మీ మాటల వల్ల చేసిన పాపానికి ఫలితంగా గోడలపై అంటుకొని మౌనంగా జీవించే బలులుగా మారండి అని శాపమించాడు. వెంటనే ఆ 2 శిష్యులు కూడా బలులుగా మారిపోయారు. శాపగ్రస్తులైన ఆ 2 శిష్యులు ఒక పవిత్ర ఆలయ గోడలపై నివసిస్తూ తమ తప్పును తలుచుకుంటూ పశ్చాత్తాపంతో శివుని ధ్యానించారు. యుగాల పాటు వారిద్దరి భక్తి కొనసాగింది. చివరికి ఒకరోజు ఒక మహాభక్తునికి శివారాధనకు కలిగిన పరమేశ్వరుడు వారికి శాప విమోచనాన్ని ప్రసాదించారు. వారి పశ్చాత్తాపాన్ని గమనించిన మహర్షి కరుణతో వారికి మళ్ళీ ఒక వరాన్ని ప్రసాదించాడు. మీరు పవిత్రమైన క్షేత్రాల్లో, దేవాలయాల గోడలపై నివసిస్తారు. భక్తులు మిమ్మల్ని దర్శిస్తే వారి పాపాలు కొంతవరకు నశిస్తాయి. మీ దర్శనం శుభసూచకంగా భావించబడుతుంది అనే వరాన్ని ప్రసాదించాడు. అందుకే కొన్ని ఆలయాల్లో బలులు దర్శించడం పుణ్యంగా భావిస్తారు. ముఖ్యంగా బంగారు బలి దర్శనం పాపనాశనానికి ప్రతీకగా అనే నమ్మకం ఏర్పడింది. ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా అనిపించి మొదటిసారి విని ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.